రేలా రేలా రే రేలా 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 రే రేలా ఏ గుమ్మానున్న జీడి చెట్టు కాకవాలింద్రా. అందరికీ నమస్కారం అండి. కుకింగ్ ఇన్ నేచర్ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీకు అభినందిస్తూ సమాజ అభ్యున్నతి సేవా దృక్పథాన్ని స్పందించేలా ఉండే నూతన ఛానల్ని రాజమహేంద్రి శ్రీదేవి యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాను. నా నూతన ఛానల్కి మీ సహాయ సహకారాలు ఉండాలని మరియు ఛానల్ని ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. సహాయం చేయటం అంటే అది పెద్ద సహాయం అనుకుంటారు, లేదా లక్షల్లో చేయాలేమో అనుకుంటారు, లేదా నేరుగా వెళ్ళి చేయాలేమో అనుకుంటారు. అదేం అవసరం లేదండి. నాకు మీరు చేయవలసిన సహాయం వల్ల సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియో అందరికీ చేరేటట్టు చూడండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తున్నాను. నా వంతుగా వృద్ధాప్యంలో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఆసరాగా నిలబడాలని నా ఆశ. అవయవ లోపంతో బాధపడుతున్న వారికి కూడా మా సహాయం అందుతుంది. కాబట్టి మా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ పచ్చని ప్రకృతిని చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో నిండిన ట్రైబల్స్ ఉంటున్న మారుమూల గ్రామానికి అయితే మేము బయలుదేరుతున్నామండి. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం దిరిసినపల్లి గ్రామానికి చెందిన 10 కిలోమీటర్ల దూరాన ఉన్న మారుమూల గ్రామం అయిన గొట్లగూడెంకి బయలుదేరాము. ఈ ప్రాంతంలో కోయిదరులు నివసిస్తూ ఉంటారండి. కొండచర్యలు, జలపాతాలు, ఇంకా సరైన దారి తిన్ను లేని రోడ్డులు, భయానకమైన వాతావరణం. ఒక్కరే ప్రయాణించలేమండి. కొత్తవారైతే అస్సలు వెళ్ళలేము. ఇలా కనీస సదుపాయాలు లేని ఊరికి మేమైతే బయలుదేరుతున్నాం. ఎందుకు అనేది చెప్తాను. మూర్ఛరోగంతో బాధపడుతూ కూడా చిరునవ్వుతో జీవితాన్ని లాక్కొస్తున్న ఈవిడ పేరు సావిత్రమ్మ గారు. ఈవిడ ఒంటరిగా ఉంటారు. ఈమెకి 2 ఆడపిల్లలు. 3, 4 వయసు ఉన్నప్పుడే 2 ఆడపిల్లలు చనిపోయారు. ఈమె అతి చిన్న వయసులోనే భర్తని కోల్పోయారు. పిల్లలు చావు చూసిన ఆమె భర్త మంచాన పడ్డారు. ఈమెకి ఎటువంటి వారు తోడులేరండి. అందుకే మేము సహాయం చేయడానికి ఎన్నుకున్నామండి సావిత్రమ్మ గారిని. భర్త, 2 పిల్లలు దూరం అయ్యాక అనారోగ్యం పాలయ్యారు. వారి గురించి అతిగా ఆలోచించి మానసికంగా మనోవ్యాధికి గురయ్యారు. ఆమె మూర్ఛరోగం పాలయ్యారు. ఎవరైనా ఆమె పిల్లల గురించి, భర్త గురించి అడిగితే ఎలా చనిపోయారు వగైరా ఇటువంటి ఆరాలు తీస్తే గనక వెంటనే ఆమెకి ఫిట్స్ వచ్చేస్తాయంట. ఈ విషయంకై గ్రామస్తులు మాకు ముందుగానే హెచ్చరించారు. ఈ మాటలు ఏమీ మాట్లాడుకోకుండా వీడియో చేసుకోండి, ఆవిడకి సహాయం చేయండి అని చెప్పారు. ఈరోజే పుట్టిందంట చూడండి. నెలలో 2-3 సార్లు ఇలా ఫిట్స్కి గురవుతారని ఆవిడ దగ్గర వారి పిల్లల గురించి కానీ, ఆమె భర్త గురించి కానీ, ఆమె గడిచిపోయిన జీవితం గురించి కానీ మాట్లాడితే ఇలా మూర్ఛరోగం పాలవుతారని గ్రామస్తులు చెప్పడం జరిగిందండి. అందుకే వీడియోలో కూడా లోతైన విశ్లేషణ ఇవ్వలేకపోయాం. ఏదేమైనా చిరునవ్వుతో ఆమె జీవితాన్ని గడిపేయటం నాకు బాగా నచ్చింది. సంతోషమే సగం బలం అంటారు కదా, ఆ సగం బలమే ఆమె చిరునవ్వు. మేము కూడా పిల్లలతో కొంత టైం గడిపామండి. ఆ పచ్చటి ప్రకృతిని ఆస్వాదించాము, ఊరంతా చూసాము, అలాగే వారితో చక్కగా ముచ్చటించాము. ఇక్కడి నుంచి గొట్లగూడెం అయితే బయలుదేరామండి. అక్కడే సావిత్రమ్మ ఉండేది. ఆవిడకి సహాయం చేయడానికే మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మీరు చూసింది ఈ పిల్లలున్న ఊరు దిరిసినపల్లి. రాజమండ్రి నుంచి అయితే మొత్తం 70 కిలోమీటర్ల పైచిలికే వచ్చిందండి. చాలా దూరం అని అనిపించలేదు, కానీ రోడ్లు బాగోకపోవటం వలన, సరైన దారి లేకపోవడం వలన అంతా మట్టి రోడ్డు, ప్రయాణం కొంచెం కష్టం అనిపించింది.
నీ పేరేంటి? భరత్. బాగుంది. మేము ఊర్లోకి అయితే వచ్చేసామండి. ఇదే గొట్లగూడెం, చిన్న గ్రామం. మొత్తం కోయి వాళ్ళే ఉంటారు. వీళ్ళు కోయిదర్లంట. ఈవిడే సావిత్రమ్మ గారు. ఈవిడికే మేము హెల్ప్ చేయడానికి వచ్చాం. చిన్న ఫోటో తీసుకుంటున్నాము. ఈ సెట్ ఉంది కదండి, అది అది ఇది అది అది ఇది ఇది ఆ సెట్ గొడ్డుగూర అంటాం. చిగురేస్తుంది. ఫోటో తీసేస్తున్నారా కూడా? కూరలోక ఇంకా వంట అవ్వలేదు మీది? పొద్దుడు కూర వండేసుకున్నాం, తినేసాము. మళ్ళీ సాయంకాలం వండుకోవడం. బాగుంది, భలే ఎక్కేసారు. ఆ అమ్మాయి చూడు ఎంత పైకి ఎక్కిందా. నాకు ఇస్తారా కోసి? నమస్తే అండి. నమస్తే అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. అయితే ఇక్కడ ఈ ఆంటీ ఒక్కరే ఉంటారు. ఇవరికి హెల్ప్ చేద్దామని వచ్చాం. రాజమండ్రి నుంచి కొమరవరం, రంపచోడవరం వెళ్ళే రూటు సీతపల్లికి యువతల ఉంటది. కొమరవరం లోపల నుంచి ఇంకో 10 కిలోమీటర్ల పైన గొట్లగూడెం అని ఉందండి. గొట్లగూడెం లోపల ఎంత రూట్ కూడా నేను షూట్ చేశాను. అసలు దారులు కూడా ఏం బాగోలేదు. చాలా డేంజరస్ ఏరియా. అంత సెలయేర్లు, వర్షాకాలం అయితే అస్సలు రావడం కుదరదు. సెలయేర్లు పారుతాయి. ఈ లోపలికి వచ్చాం. ఇక్కడ కొంతమంది పూర్ పీపుల్స్ ఉన్నారు. అంటే ఒంటరిగా ఉన్న మహిళలను, ఒంటరిగా ఉన్న తాతలను, ఇలా పిల్లలు చూడలేని వాళ్ళను, పిల్లలు ఉన్న వాళ్ళ ఉండి కూడా చూడరు కదండి వాళ్ళు. అయితే పిల్లలు పుట్టలేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను రావటం. ఇక్కడ ఆరా తీసాము. ఇక్కడ 4 ఉన్నారని తెలిసింది. అయితే మేము ఫస్ట్ టైం రావటమే కాబట్టి ఒక రైస్ బ్యాగ్, ఈ శారీ, దుప్పటని ఇలా ఏయో తీసుకొని వచ్చేసాం. ఇక్కడ ఈ ఆంటీ ఉన్నారు, ఒక్కరే ఉంటారు. ఈవిడితో మాట్లాడదామండి. ఆంటీ మీరు చెప్పండి, మీకు ఎవరున్నారండి? ఎవరు లేరండి. కాకపోతే 2 ఆడపిల్లలు ఉండే చనిపోయారు. ఇంకప్పటి నుంచి కష్టపడడం తింటాను. పిల్లలు పుట్టి చనిపోయారంటే అండి. అయితే భర్త కూడా చనిపోయారు. భర్త కూడా లేరంటే అండి. ఈవిడికి ఒంటరిగా ఒక్కరే ఉండి కూలి పనులు అవి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వ్యవసాయం వచ్చేసి కొండపొడి ఉంటది. మరి దాని గురించి నాకు అంతగా తెలియదు, అడుగుదామండి. కొండపొడి అయితే ఉందండి. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇస్తే దానికి మొక్కలు వేసుకున్నాను. గవర్నమెంట్ మొక్కలు ఇచ్చారు, మొక్కలు చనిపోయింది. అయితే మనకి తిని ఆదరలేదు కాబట్టి కొండపొడి కొంచెం వదిలేసి ఈ సంవత్సరం చేసుకుంటాను. మరి మీకు పెన్షన్ వస్తుందండి? వస్తుంది. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందంటే అండి. రైస్ అండి? రైస్ అంటే 5 కేజీలేనండి. 5 కేజీలు రైస్ వస్తుంది అంటే అండి. పెన్షన్ 3000 ఉంటే మనకి పంచదార అది తీసుకోవడమే, డబ్బులు ఇచ్చి. రేషన్ లో కోటాలో పంచదార అవి మీకు ఏమైనా సరుకులు కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోవడం. మీ వ్యవసాయం గురించి చెప్పండి. నాకు వ్యవసాయం ఏమి లేదు కదా. సొంత భూములు ఏమి లేదండి. కావాలంటే వాళ్ళకి అడగొచ్చు. నాకు ఉన్నది లేదు కూడా. ఈవిడ ఏమవుతారు? నాకు మనమరాలు అవుతుంది. ఈ ఆంటీ వదిన అవుతారంట అండి. ఆ పాప మేనగోళ్ళు అవుతారంట. చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఒక్కరే ఉంటారు, ఒక్కరే వండుకుంటారు, ఒక్కరే కష్టం చేసుకుంటారు. మీరు ఏం తార తీసినా నేను ఒక్కరిదాన్ని. ఆరా తీనవసరం లేదండి. ఇక్కడ మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను ఎత్తుక్కుంటూ వస్తాను. నాకు ఆల్రెడీ ప్రసాద్ గారు కొమరవరం, అమ్మా అన్నయ్య చూపించు.
ప్రసాద్ గారు మాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు ఈ రూట్ తెలీదు, ఈ లోపల ఊర్లో అసలు తెలియదు. మమ్మల్ని తీసుకొని వస్తున్నారు. మేము ఒక్కరం రావాలంటే చాలా ఇబ్బంది. ఆడవాళ్ళు రావడం ఒంటరిగా కుదరదండి. ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు. అంటే ఇక్కడ నుంచి ఇంకా కొంతమందిని మేము సెలెక్ట్ చేసుకొని వచ్చి చేస్తాం అన్నమాట. అప్పుడు కూడా తీసుకుంటారు. మీ పేరు చెప్పండి అమ్మా, నా మర్చిపోయినా. పేరా? అటు చెప్పండి. సావిత్రి. ఆంటీ పేరు సావిత్రి అంటే అండి. వాళ్ళ వదిన గారు మాట్లాడతారు. దాని పేరు రాములమ్మ. అమ్మ నమస్తే అండి. రాములమ్మ గారు అంటే అండి. ఈవిడ గురించి చెప్పండి అమ్మా. ఈవిడ ఒక్కరే ఉంటారా, ఎంతమంది ఉంటారు, అసలు ఎప్పటి నుంచి ఒక్కరే ఉంటున్నారు, ఏ పని చేస్తారు చెప్పండి ఈవిడ గురించి. నా గురించి ఒకటే ఉంటున్నానండి. మీరు కాదు, ఈవిడ గురించి చెప్పండి. దాని నుంచే కదా ఒకటే ఉంటున్నాను. ఎప్పటి నుంచో పిల్లలు చిన్నప్పుడే చనిపోయారండి. చనిపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకా 3 సంవత్సరాలకి చనిపోయింది. చచ్చిపోయారు. ఇంకా చనిపోతే ఇంకా భర్తకైనా అప్పుడే ఇంకా మా ఆయన ఒక 5-6 సంవత్సరాలు అయిందండి. అప్పుడే చనిపోయాడు. ఇంకా చనిపోయిన కానీ ఇది ఒక్కటి అలాగా బతుకుతుందండి. ఇంకా కూరనాలు చేసుకొని ఇంకా భూమి అంటే లేదు. ఇంకా మనము ఏదో పనికి దగ్గర ఆధాపడను. నాది నేను అలాగా నా కష్టమే. ఇంకా 2 రోజులు లేదు. మీకు చుట్టాలు ఉన్నారండి? చుట్టాలు అయితే బోడు మంది చుట్టాలే 7 గంపలు చుట్టాలు వస్తారు. సాయం చేస్తారా మరి ఏమన్నా మంచి చెడ్డ? ఏం చెయ్యారండి దానికి. వదిన గారే సాయం చేయదు. వాళ్ళు చెబుతున్నారు కొద్దిగా పులిచే ఎవరి దగ్గర అడుక్కొని తిన్నాం. ఎవరి పరిస్థితి ఆడలేండి. ఇక్కడ అందరూ మీ అందరూ ఒక్కలాగే ఉన్నారు. మనకేం పెడతారు అంతే అంటున్నాను. ఆవిడకి ఉంటే ఏదన్నా ఏడో వచ్చో చూసి పులిసో వేపుడో వేస్తుంది. నేనే పెడతాను ఇంక 10 మందికి. బాగాలేనప్పుడు తిన్నావా ఉన్నావని కనిపెట్టుకొని ఏదో కొంచెం ఒక మందు బిల్లు తెచ్చేవాళ్ళు ఉంటే చాలండి. అది మీకు ఓపిక ఉన్నంతసేపు. ఓపిక లేకపోతే ఇంకా అలా పడుకుంటాను. ఎవరు ఎలాగుందన్న మాట ఒక్క మాట అడగరు. ఎవరొకటి అలా కనపడితే అడుగుతారు, లేదంటే లేదు. రోజులు మారిపోయినాయిలేండి, ఇదివరకులా లేరు. అందరూ అలాగే ఉన్నాం అనుకోండి. అయితే ఆంటీ మీకు సొంత భూములు ఉన్నాయండి? వ్యవసాయం ఉన్నది కానీ ఇంకా ఈ కోతుల నుంచి చేయడానికి లేదు. కొండపొడు చేస్తారా? కొండపొడి చేతున్నాం గానీ కోతులు వచ్చేసి మాన పెట్టేసాను. మొక్కలు అయ్యేసాను. రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి అలాంటివి ఏం చేయడానికి లేదండి. మానేసి ఇక కోతుల నుంచి ఇక ఇండ్ల దాకా వస్తున్నాయి. అవి మానేసి ఇంకా మళ్ళీ విత్తనాలు కూడా తెచ్చిచ్చాను. ఇది కోయి భాషేనండి? మీరు కోయలేనా? కోయేదాన్నే, కాకపోతే నాకు వచ్చు మాట్లాడుతుంది. అందరికీ వచ్చేయండి. నువ్వు మాట్లాడతానండి. నాకు వస్తుంది. అలాగని కాదు, నేను ఎనీ టైం అటు సైడ్ వెళ్తాను కాబట్టి కాకినాడ ఎక్కువ అటు వెళ్తాను. ఇప్పుడు జంగారెడ్డిగూడెం నుంచి అలా మొత్తం కోయ భాష వాళ్ళు మాట్లాడతారు. అదే అడుగుతున్నా. అలాగే వెళ్తాను అటు. ఇప్పుడు మీ అమ్మగారిది ఎవరు? మా అమ్మగారిది అయితే సింతలగూడ. అయితే మీరు కోయిదారులో. అంతరించిపోయిందండి కోయి భాష. ఇప్పుడు మళ్ళీ అటువైపు జంగారెడ్డిగూడెం, ఆ లోపల కోయిలగూడెం, ఆ కోయి వాళ్ళు మాట్లాడతారు. కాపోళ్ళు కూడా కోయి భాష మాట్లాడుతున్నారు. బస్ డ్రైవర్ కూడా కోయి భాష. భోజనం కూడా పెడతారా? ఉచిత భోజనం పెడుతున్నారు. 5 వరకు ఇక్కడ చదివి తర్వాత మీకు హై స్కూల్ కావాలంటే చోడవరం అటు వెళ్తారు. ఇక్కడ పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా మరి కాలేజీకి? అవి ఉన్నారు కానీ బయటకు వెళ్ళింటారు. ఎక్కడికో వెళ్ళి హాస్టల్లో చదువుకొని వస్తారు. మరి ఇక్కడ హాస్పిటల్స్ మీకు ఏమైనా హెల్త్ బాగోకపోతే ఎలా? ఇక్కడేనండి, చోడవరం, నర్సాపురం అన్న. లేదు అంటే సీరియస్ కేసు అయితే రాజమండ్రి తీసుకెళ్తారు. అక్కడ నుంచి బాగా సీరియస్ ఉంటే కాకినాడ. బానే ఉంటదా ఇక్కడ? దోమలు అవి అంటే అడవి కదా, అడవి దోమలు అవి ఉంటాయి. వైరల్ ఫీవర్లు వస్తూ ఉంటాయి. అంటే విష జ్వరాలు వస్తాయి. విష జ్వరాలు అవి రావటం తక్కువ ఇక్కడ. అంటే జ్వరాలు ఎక్కువ ఉంటాయి కానీ కాకపోతే దోమ అన్నది మనం బట్టలు ఇప్పుకొని సాయంకాలం పడుకుంటే ఒక దోమ కుట్టదండి. మా ఊర్లో మటుకు ఉన్న ఊర్లో. సరే, అంతా బానే ఉంటది అయితే వాతావరణం. కాకపోతే గవర్నమెంట్ ఏమంటుందంటే దోమ వస్తుంది, దోమ తెరలు చేపలు పడుతున్నారు, అవి పడుతున్నారు, ఇవి పడుతున్నారు అంటే
ఎక్కడి నుంచో అదే మేము దోమదారులు ఇచ్చాము దోమలు కానీ మీరు చేపలు పట్టుకుంటున్నారు వల్ల అంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ వచ్చారండి. కలెక్టర్ వచ్చాక ఇక్కడ ఇచ్చారు సింతలో ఉమ్, పాటలు పాడమన్నారు. ఉమ్, ఓన్లీ నేనే పాడాను అనుకో పాటలు, ఉమ్. మా రేల పాటలు. ఒక పాట పాడండి. నాకు రాదండి ఇప్పుడు పాట. ఇది చిన్న పాట పాడండి, ఏమవుదు, బాగుంటది. ఎందుకంటే ఈ అంతరించిపోతున్నాయి కదా గ్రామీణ పాట. పండక్కైతే పాడతాను. చిన్న మొక్క చాలు. ఎందుకంటే మేము వచ్చినందుకన్నా మాకు ఏంటంటే ఇంకా పాటలు అంతరించిపోవాలా అన్న విషయం తెలుస్తుంది. జోష్గా గట్టిగా పాడండి. నేనైతే ఒక్కదాన్ని పాడతాను, వాళ్ళకి రావు పెద్దగా. వాళ్ళు అందుకుంటారు, మీరు పాడండి. అందుకుంటా, నేను అందుకుంటా. నేనేటి పాడాను, ఒక 5 ముక్కలతో పాడతానండి. ఏ గుమ్మానున్న జీడి చెట్టు కాకవాలింద్రా, కాకవాలిని జీడి పండు పొలుకుమన్నద్రా, మేకులున్న బావయ్య గారు చెయ్యి తగిలింద్రా. అంతే. ఇంకా పాడండి, బాగుంది, బాగా పాడారు, పాడండి. పాడండి పాడండి అంటే గబుకొని రావద్దండి. పాటలు అయితే ఉన్నాయి బోర్డు, నేను పాడతాను అండి. గుర్తెచ్చుకోండి. గుర్తెచ్చుకోవడం కదండి, నవ్వుతుంది అంతే. ఏడేగని రోడే డెగవాలే డెగవాలే గొట్ల గుడే డెగవాలే డేగనే రోడ డేగని రోడే మాడేగన చూడాలేదు మమ్మీనైనా చూడాలేదు డేగని రోడ డేగని రోడే ఏ గొట్ల గూడే మునుసాబు మమ్మీనైనా చూడాలేదు డేగని రోడ. ఉన్నది ఇంకా పాట, బాగా పాడారు. ఇంకా ఉందండి శైలం. పాడండి మరి. ఏ మమ్మీనైనా చూడాలేదు మాడేగన చూడాలేదు డేగని రో. పాటలు అయితే బోల్డ్ ఉన్నాయి, రేల పాటలు. మరి పాడట్లేదు, రావండి నాకు వచ్చినట్టుగా. నాకు వస్తాయి ఎక్కువగా, అంటే కొంచెం మీరు అంటున్నారని. పర్లా పాడొచ్చు, ఏమైంది. సరే మరి ఓటు ఎవరికి వేస్తారండి? మేమండి అంటే అబద్ధం ఆడాలా నిజంగా చెప్పాలి? నిజం చెప్పాలి, ఎందుకంటే మీ ఊరు బాగుపడాలంటే. నిజంగా అయితే నేను చెప్పడానికి అయితే నేను ఎప్పుడు నాకు ఎంటీ రామారావు ఫస్ట్ వచ్చినప్పుడు ఓటు లేదండి, రెండోసారి వచ్చినప్పుడు ఓటు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి నేను సైకిల్కి వేతానండి. అంటే మాకు ఎవరు చంపినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఏం చేసినా. అభిమానంతో కాకుండా చెప్పండి, ఏ పార్టీ బాగుంది? ఎన్టీఆర్ అభిమానం కాకుండా ఏ పార్టీ బాగుంది? అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారు మీకు? వైసీపీ గెలిచిందంట అంతకు ముందు. జగన్ జగన్ ఏమైనా డెవలప్ చేశారా మీకు? ఏం చేశారండి? చేసిన వాళ్ళకి చేశారు, లేని వాళ్ళకి లేదు. నాకైతే అంటే వైద్యం, విద్య, ఈ రోడ్లు ఏమి లేదు, అస్సలు లేవు. ఇల్లు వస్తున్నదన్నారు, అది వస్తున్నదన్నారు. ఇల్లు ఇచ్చారా? ఇల్లు గట్రా లేదండి. నేను చెప్పాను కదండి, వాళ్ళ నాన్నగారు వచ్చాక అదే ఇందిరమ్మ ఇల్లు ఆయన వచ్చిన తర్వాత అవి అమలు చేశారు. ఇప్పుడు మాత్రం జగన్ చేసింది లేదు. ఈసారి సైకిల్ కి వేశారు. మీరు? నేనైతే ఆయన వస్తారని తెలియదు, ఈయన వస్తారని తెలియదు. నేను నిజంగా చెప్తున్నా, ఏ మీడియాలో పంపుతారు నాకు అదంతా అనవసరం. నేనైతే చెప్పేస్తున్నానుగా ముఖం మీద. పర్లా చెప్తే ఏమైంది? వాళ్ళు ఏం వచ్చింది మనకి ఏం చేయరు, కాకపోతే వచ్చే పథకాలు ఆమె చేస్తారు, అంతకు మించి ఏం చేయరు. అంతే కదా, వాళ్ళ చేతుల్లో. భయం లేకుండా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. నేనా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే చదువు ఒక్కట్లేదు తప్ప. మాట్లాడాలి అందరూ, ఎందుకంటే అందరికీ మాట్లాడే హక్కు ఉంటదండి. చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నారు. వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని రోజులు అంటే లోపల ఉన్నాం, లోపల దాక్కున్నాం, ప్రజాభిప్రాయాలు ఎవరికి తెలియనివ్వకుండా ఎవరికి ఓటేసామంటే కనీసం చెప్పనన్నా చెప్పం. కానీ ఇప్పుడు వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అంతకు ముందున్న గవర్నమెంట్ వలన. ప్రత్యేకించి జనంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలా చైతన్యం వచ్చిందండి. సరే, నేను ఎన్టీఆర్ తప్ప అయ్యారు చచ్చిపోని గుద్దుకొని ఏమంటే అవ్వని. సరే, వీడియో ఇంతటితో ఆఫ్ చేద్దాం. ఈ ఆంటీకి అయితే హెల్ప్ చేయటానికి మేము ఈవిని సెలెక్ట్ చేసుకున్నాం. అన్ని విధాలుగా ఈవిడ అర్హురాలు. ఒక్కరే ఉంటారు, ఎప్పుడైనా పనులు ఉన్నప్పుడే వెళ్తారు. నేను కింద సైడ్ వెళ్తామండి, ఊడుకులు గట్రా. రైస్ బ్యాగ్ తీసుకొచ్చాను, ఒక దుప్పటి శారీ తీసుకొచ్చాను. ఇవి ఇచ్చేసి ఇంకా మేము వెళ్తామండి. లోపల రాజమండ్రి నుంచి ఇది 70 కిలోమీటర్ల పైన వచ్చిందండి. చాలా ఇబ్బంది పడి వచ్చాము. అది రోడ్లు అసలు బాగాలేదు, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. కానీ కొంతమంది ఈసారి మళ్ళీ రావాలి కాబట్టి
ఎవరెవరు ఉన్నారా అని చెప్పి మేము గ్యాదర్ చేసుకున్నాం. ఇక్కడ మేము ఇంతవరకు రావటానికి మేము పాప నేనే, మాకు ప్రసాద్ గారు తోడుగా వచ్చారు, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. అయితే ఆంటీకి బియ్యం ఇస్తున్నాను. ఆంటీ బియ్యం తీసుకోండి. మీరు ఫోటో తీస్తారా? తీసుకుందాం. ఇదిగో చూడండి, తీయండి, కూర్చొని తీసుకున్నాం. ఏదైనా ఉన్నాయండి. గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఏమవదు. దుప్పటి శారీ తీసుకొచ్చాను, తీసుకున్నా ఆంటీ. ఈ పాప మనకి చాలా సహకరించింది. చక్కగా వీడియో అంటేనే భయపడిపోతారు, అసలు కూర్చోం మేము అలా ఉన్నా ఇలా అంటారు. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఇటువంటి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ముసలి వాళ్ళు. కాబట్టి పాపకి గిఫ్ట్ గా ఇస్తున్నాను సారీ. నైట్ వేసుకున్న చీర కట్టుకో. త్వరలో ఈ పాప తల్లి కావాలని, మంచిగా ఒక 3 పిల్లల్ని కనాలని ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు మీరు నమస్కారం పెట్టాలి. తీసుకోండి ఆంటీ, బియ్యం కూడా తీసుకెళ్ళండి మీకే. మీకు ఈసారి తీసుకొస్తానండి. ఆంటీకి బిస్కెట్స్. గొట్టలు కూడా